యేసుప్రభువా, నా కొడుకు చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు, ఒక్కసారి నా కొడుకుని కాపాడవా, బ్రతికించవా, రావా అని చెప్పి యేసుప్రభు వారిని వేడుకొనెను అని బైబిల్లో రాయబడ్డదండి. ఏం చేస్తున్నాడు? వేడుకుంటున్నాడు. అప్పుడు యేసయ్య అంటున్నాడు, చాలా మంది ప్రూఫ్స్ అడుగుతారు. యేసయ్య గొప్ప దేవుడా, అయితే రుజువేంటి, నాకు రుజువు చూపించు, ప్రూఫ్ ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటారు అని చెప్పి యేసయ్య కూడా అక్కడ ఉండేటువంటి ప్రజలందరిని ఉద్దేశించి ఈ ప్రధానితో చెప్పాడు. అప్పుడు ప్రధాని, ప్లీజ్ ప్రభువా, అలాగనొద్దు, నా కొడుకు చచ్చిపోయే లోపు నువ్వు వచ్చావని అంటే నా కొడుకు ఖచ్చితంగా బ్రతుకుతాడు. మరి చావు దగ్గరికి వెళ్ళడు, ఆయన చావు వరకైనా వెళ్ళడు, ప్లీజ్ దయచేసి రావా అని చెప్పి మరలా వేడుకుంటున్నాడు. అప్పుడు యేసయ్య అంటున్నాడు, ఏమంటున్నాడంటే, సరే నువ్వు ఇంటికి వెళ్ళు, నీ కొడుకు బాగుపడిపోతాడు, బాగుపడిపోయాడు, వెళ్ళిపో అని చెప్పి అన్నాడు. అప్పుడు ఈ ప్రధాని యేసయ్య మాటలని నమ్మి ఏం చేశాడనంటే తిరిగి మళ్ళీ కపెర్నహూముకి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కపెర్నహూముకి వెళ్ళిపోతా ఉంటుంటే మత్తోవలో అతను ప్రధాని కదండి, ఆయన ఒక రాజ్యాధికారి కాబట్టి ఆయన దగ్గర కొంతమంది పనులు ఉన్నారు. ఆ పనులు ఏం చేశారంటే ఆ ఇంటి దగ్గర నుండి తిరిగి ఈ ప్రధానిని ఎదుర్కోవటానికి తిరిగి వస్తా ఉన్నారు. మా యజమాని కొడుకు చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడని చెప్పి తన కొడుకును బ్రతికించుకోవాలని కానాలో ఉన్న యేసయ్య దగ్గరికి వెళ్ళాడు కదా, ఇప్పుడు ఆయన కొడుకు బాగుపడిపోయాడు, ఈ విషయాన్ని తీసుకొని వెళ్ళి మా యజమానుడైనటువంటి ఆయనకినేమో చెప్పాలని చెప్పి కొంతమంది పనులు ఆ ప్రధాని ఇంటి నుండి బయలుదేరి వచ్చారు. మత్తోవలో కలిశారు. అయితే జాగ్రత్తగా ఆలకించండి. యజమాని కలిసి, అయ్యా నీ కొడుకు బాగుపడిపోయాడు అని అంటే అప్పుడు ప్రియమైనటువంటి వాళ్ళరా ఆయన అంటా ఉన్నాడు, ఏ గంటకు బాగుపడ్డాడు అని అంటే పలానా గంటకి. అప్పుడు వెంటనే ఆయనకు అర్థమైంది, అదే గంటకి కానాలో నేనున్నాను, ఆ కానాలో ఆ యేసు ప్రభు వారు నీ కొడుకు బాగుపడిపోయాడయ్యా వెళ్ళిపో అని చెప్పి అదే టైంకి అన్నాడు. ఆయన ఏ టైంకి అయితే అన్నాడో అదే టైంకి ఇక్కడ నా కొడుకు బాగుపడ్డాడని చెప్పి మీరు చెప్తున్నారు అని చెప్పి ఆయనలో ఉన్న విశ్వాసము, నమ్మకము మరింత ఎక్కువయ్యి ఇప్పుడు ఏమైందనంటే తాను తన కుటుంబము అంతా కూడా యేసు ప్రభువారి యందు విశ్వాసము ఉంచారు. దేవునికి స్తోత్రం.